అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. రష్యా సమీపంలోకి వచ్చినటువంటి ఆ రెండు అమెరికా యుద్ధ నౌకల్ని ఇప్పుడు రష్యా యుద్ధ నౌకలు చుట్టుముట్టాయట. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, మనం దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఆ రష్యా మాజీ అధ్యక్షుడు డ్మిట్రీ మెడ్వెడేవ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక రకంగా ఆగ్రహానికి గురైపోయాను. ఏమన్నారంటే, మేము రష్యాకి సమీపంలో సముద్ర మార్గంలో కొన్ని యుద్ధ విమానాలు అక్కడికి తీసుకొచ్చాము, యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడికి చేరుకున్నాయి. సో దానివల్ల రష్యా పైన మేము ఎక్కువ పెడుతున్నాము, రష్యా పైన దాడి చేస్తామని చెప్పి ఆయన ఒక రకంగా హెచ్చరించారు. సో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి దుమారం రేపుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తున్నాయి. సో ముందుగా రష్యా పైన హెచ్చరించారు ఆయన, నువ్వు యుక్రెయిన్తో యుద్ధం ఆపేసుకో, యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేసుకోకపోతే నీ అంతు తేరుస్తానన్నాడు. అలా అంటే చూస్తూ ఊరుకుంటారా? అది ఏ దేశమైనా ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? దట్టు అమెరికా అధ్యక్షుడు ఇంకో వ్యాఖ్య కూడా చేసింది ఏంటంటే, టారిఫ్ పెంచుతాను, మీ అంతు చూస్తానని చెప్పాడు. నువ్వు టారిఫ్ పెంచుతాను, మా అంతు చూస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? మా దేశాన్ని రక్షించే క్రమంలో మేము ఏదైనా చేసుకుంటాం, నువ్వెవడు చెప్పడానికి? ఇలానే రష్యా సమాధానం ఇచ్చింది. రష్యా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డ్మిట్రీ మెడ్వెడేవ్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్, నువ్వు నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనుకుంటే సోవియట్ యూనియన్లోని భాగంగా ఉన్నటువంటి కొన్ని అణ్వస్త్రాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి, మరి నీ రకంగా నువ్వు వ్యాఖ్యలు చేసి డెఫినెట్గా మేము తప్పు పడతాం, వాటిని ఎదుర్కొంటాం అనే రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు.